Hello, busy people. Welcome back to my channel, Stars World YouTube channel. ఈరోజు స్పెషల్ వచ్చేసి హైదరాబాదీ ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ. ఇంతమందికి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఫేవరెట్ ఉంది చెప్పండి. మాకైతే చాలా ఇష్టం. అందులో మా అమ్మ చేతి వంట అంటే ఇంకా చాలా ఇష్టం. ఈ బిర్యానీ ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజ్ యానివర్సరీ, ఎలాంటి ఫంక్షన్స్కైనా మనకి గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ నేను ఒక కప్ గ్రీన్ చిల్లీ తీసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. ఇది పక్కకి పెట్టి ఇంకొక బౌల్లో కొత్తిమీర, పుదీనా ఒక బౌల్ తీసుకొని అది కూడా ఫైన్ పేస్ట్ చేసుకొని బౌల్ పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 పేస్టెస్ ఒక దగ్గర పెట్టుకొని నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పేస్ట్, కొత్తిమీర పుదీనా పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్, టర్మరిక్, లెమన్ జ్యూస్, గ్రీన్ చిల్లీ. ఇక్కడ నేను 2 kgs ఆఫ్ చికెన్ తీసుకున్నా. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేయాలి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసి లైట్గా కలపాలి పీసెస్ని. ఇలా మొత్తం పీసెస్కి కలిపేసాక నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్, ఒక స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయండి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్, నెక్స్ట్ కొత్తిమీర పుదీనా పేస్ట్. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇదేమొద్దు మాకు మీడియంగా గ్రేవీ కావాలంటే నేను చూపించిన క్వాంటిటీ వేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసుకోండి, లేదు మీకు ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసి వేసుకుంటానా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్, ఇప్పుడు మీ కారం తగ్గట్టు మీరు కారం వేసుకోండి. ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసినాం, మళ్ళీ రెడ్ కారం వేస్తున్నాం కాబట్టి మీ కారం తగ్గట్టు మీరు చూసి వేసుకోండి కారం. ఇవన్నీ వేసి నీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 5 minutes మ్యారినేట్ చేసినాక ఇప్పుడు ఇంకో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇలా గింజలు లేకుండా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకోవడానికి క్వాంటిటీ ఏం అవసరం లేదు, మీ గ్రేవీ తగ్గట్టు మీరు కర్డ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఇలా గ్రేవీ లాగా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని దాని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బిర్యానీ తినేటప్పుడు అక్కడక్కడ గ్రీన్ చిల్లీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్సీలోకి మొత్తం మసాలా వెళ్ళేటట్టు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉన్నది కదా, అది హీట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. అక్కడక్కడ వైట్గా ఉండే ఏంటని చూస్తున్నారా, కొంచెం కర్డ్ ఉంటే అది ఇలా వేసాం పైనంగా. సో ఈ హీట్ చేసిన ఆయిల్ని కొంచెం కొంచెం పోస్తూ
ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఒక 3 hours మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అయినా పక్కకు పెట్టుకోవాలి మ్యారినేట్ చేసి. మేమైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టాము. నెక్స్ట్ డే బాస్మతి రైస్ 3 glasses చేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఒక 75% రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయినాక రైస్లో వాటర్ తీసేసేయాలి. ఇప్పుడు ఒక పెద్ద బిర్యానీ బౌల్ తీసుకొని ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేస్తే మనం కుక్ చేసేటప్పుడు మాడిపోకుండా ఉంటుంది. చుట్టూ కొంచెం గీ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ తోటి కానీ బ్రష్ తోటి కానీ ఎలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మ్యారినేట్ చేసిన చికెన్ని 2 parts డివైడ్ చేసుకొని ఒక 1 part ఫస్ట్ లేయర్ వేయాలి. ఇప్పుడు రైస్ని కూడా 2 parts డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ కింద చికెన్ పైన ఒక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని ఇలా పైన వేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. తింటుంటే అక్కడక్కడ క్రంచీగా చాలా టేస్టీగా. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మేమైతే రెడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు ఏదైనా కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ పార్ట్ చికెన్ యాడ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ పార్ట్ రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం 2 layers యాడ్ చేసుకుంటే కుక్ చాలా బాగా అవుతుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు సేమ్ ఫస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసినాక మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేస్తే కొంచెం ఆయిలీగా జ్యూసీగా బాగుంటుంది బిర్యానీ. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక సిల్వర్ పేపర్తో మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేశాక 15 minutes హైలో 15 minutes లోలో కుక్ చేస్తే రెడీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. నేను ఇంకా కొన్ని వీడియోస్ని చేస్తూ ఉంటాను.
తప్పకుండా లైక్ చేయండి వీడియోని. మరి మా మమ్మీ స్టైల్లో అయితే ఇలా అదిరిపోతుంది. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.